మేరీ షెల్లీ ఫ్రాంకెన్‌స్టైన్ నవల రాసిన తర్వాత మరిన్ని నవలలు రాసింది. ఆమె రచనలు గోథిక్, రొమాంటిక్ మరియు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇతివృత్తాలు సాధారణంగా సమాజము, పవర్, మానవ సంబంధాలు, సైన్స్ యొక్క ప్రభావం గురించి ఉంటాయి. ఆమె రచనలు ఫెమినిస్ట్ దృక్కోణాలు కలిగి ఉంటాయి. మహిళల పాత్రను బలంగా చిత్రిస్తాయి. ఫ్రాంకెన్‌స్టైన్ నవల గురించి డీటెయిల్గా కిందసారి చర్చించాను. ఆమె రాసిన ఇతర నవలల పేర్లు చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా తక్కువ మందికి తెలిసే నవలలు. వాల్పెగ్రా 1823 హిస్టారికల్ నవల. 14వ శతాబ్దం ఇటలీలో చిత్రించినది. కాస్ట్రూసియో అనే పాలకుడు ఇంకా వాల్పెర్గా కౌంటెస్ గురించి రాసినటువంటి నవల. దీని లక్షణాలు రాజకీయ శక్తులు, యుద్ధం, ఇంకా మహిళల స్వాతంత్రం. ఇది రొమాంటిక్ లక్షణాలు కలిగి చరిత్రను కాల్పనిక సాహిత్యంతో కలుపుతుంది. అది వాల్పెగ్రా నవల 1823లో. దాని తర్వాత ది లాస్ట్ మ్యాన్ 1826. ఇది అపోకాలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ నవల. 21వ శతాబ్దంలో సెట్ చేసినది. ఒక ప్లేగ్ వల్ల మానవ జాతి అంతరించిపోతుంది. చివరి మనిషి యొక్క కథ, లక్షణాలు, ఒంటరితనం, సమాజం యొక్క పతనం, ఇంకా మానవత్వం గురించి వేదాంతపరమైన చర్చ. ఇది ఫ్రాంకెన్‌స్టైన్ లాగా డిస్టోపియా ఇంకా సైన్స్ థీమ్స్ కలిగి ఉంది. మరొక నవల ది ఫార్చ్యూన్స్ ఆఫ్ పెర్కిన్ వార్బెక్ 1830. ఇది హిస్టారికల్ రొమాన్స్. 15వ శతాబ్దం ఇంగ్లాండ్లో సెట్ అయింది ఈ నవల. పెర్కిన్ వార్బెక్ అనే వ్యక్తి తనను రాజకుమారుడిగా చెప్పుకొని రాజ్యం కోసం పోరాడతాడు. దీని లక్షణాలు రాజకీయ ఇంట్రిగ్స్ అంటే కుట్రలు, గుర్తింపు, ఇంకా యుద్ధం. మేరీ షెల్లీ చరిత్రను డ్రామాటిక్గా చిత్రిస్తుంది. లాడోరీ 1835. ఇది సాంఘిక నవల. కుటుంబ సంబంధాలు మరియు సమాజం గురించి. దీని లక్షణాలు మహిళల విద్య, స్వాతంత్రం, ఇంకా సామాజిక నార్మ్స్, సోషల్ లక్షణాలు ఎలా ఉంటాయి. ఇది ఆమె తల్లి యొక్క ఫెమినిస్ట్ ఆలోచనల ప్రభావాన్ని చూపిస్తుంది. ఫాల్కనర్ 1837. ఆమె ఆఖరి నవల. ఒక తండ్రి మరియు అడాప్టెడ్ కుమార్తె మధ్య ఉన్న సంబంధం గురించి. లక్షణాలు పగ, కుటుంబ సంబంధాలు, నైతిక సంఘర్షణలు. ఇది గోథిక్ ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. మేరీ షెల్లీ రచనలు ఆమె జీవిత అనుభవాలు, దుఃఖం, ప్రేమ, ఇంకా సైంటిఫిక్ ఆలోచనల నుంచి ప్రేరణ పొందాయి. ఆమె సాహిత్యంలో మహిళల ప్రభావాన్ని పెంచింది. ఇంకా ఆధునిక సైన్స్ ఫిక్షన్కి మార్గదర్శకురాలిగా మిగిలింది. ఇది మేరీ షెల్లీ ఇతర నవల గురించి. ఫ్రాంకెన్‌స్టైన్ ది మోడర్న్ ప్రొమెథియస్ గురించి ఇదివరకు కిందటి వీడియోలో చెప్పాను. సైన్స్ ఫిక్షన్ రచయితలు మేరీ షెల్లీ గురించి డాక్టర్ మధు చిత్తరు. నమస్తే.